హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. మగవారికి మొలతాడు ఎందుకు కడతారు? ఆధ్యాత్మికమా, సైన్సా? హిందూ సంప్రదాయంలో మొలతాడు అనేది చాలా ప్రత్యేకమైనది. సమాజంలో కొన్ని ఆచారాలు ఎందుకు వచ్చాయో, ఎందుకు ఆచరించాలో చాలా మందికి తెలియదు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు నడుముకు మొలతాడు ధరిస్తారు. అమ్మ చెప్పింది, నానమ్మ చెప్పింది కట్టుకోమని చెప్పిందని కట్టేసుకుంటారు. అసలు మొలతాడు ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు. మొలతాడు ధరించడం వల్ల ఆధ్యాత్మికంగా సైన్స్ దాగి ఉందంటే అవుననే అంటున్నారు కొందరు. కొందరికి మొలతాడు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలియకున్నా ఆచారం కాబట్టి కట్టుకుంటారు. మొలతాడు ధరించడం ద్వారా ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. మగవాళ్ళందరూ మొలతాడు కట్టుకుంటారు, కానీ చాలామందికి అది ఎందుకు కట్టుకుంటారో తెలియదు. సాధారణంగా చిన్నతనంలో ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మొలతాడును కడతారు. వయసు పెరిగే కొద్దీ కేవలం మగవారు మాత్రమే దాన్ని ధరిస్తారు. మొలతాడు పురుషుల నడుం చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపంలో ఉన్న అలంకార లోహం. ఇది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం మాత్రమే. యావత్ భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది. ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్కు పోయి మొలతాడును అయితే మొలతాడు కట్టుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని, దాన్ని తప్పకుండా ధరించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. హిందూ ధర్మంలో మొలతాడును పవిత్రమైన దారంగా భావిస్తారు. ఇది శివునితో సంబంధం కలిగే ఉంది. దీనిని ధరించడం వల్ల పురుషులకు శక్తి, సంతానోత్పత్తి అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు. మొలతాడు అనేది అలంకారానికి సంబంధించిన వస్తువు కాదు. దీనివల్ల దుష్టశక్తుల ప్రభావం ఉండదని పండితులు చెబుతుంటారు. దిష్టి తగలకూడదని మొలతాడు కడతారు. చిన్నపిల్లలకు నల్లటి మొలతాడుతో పాటు రంగురంగుల పూసలు కట్టడం వెనుక కారణం కూడా ఇదే. జైన ధర్మంలో మొలతాడును జనేవు అని పిలుస్తారు, మరియు ఇది స్వచ్ఛత మరియు ఆధ్యాత్మికత యొక్క చిహ్నం. సిక్కు ధర్మంలో కేశాలు కత్తిరించుకోకుండా ఉండే పురుషులు కేస్ ధరిస్తారు. దీనితో పాటు కంకన్ అనే మొలతాడు కూడా ధరిస్తారు. కొందరికి జాతక రీత్యా ఉండే దోషం తగ్గేందుకు కూడా తాయెత్తులు మొలతాడుకు కట్టేవారు. నల్లటి తాడుని మొలకి కట్టడం వల్ల శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటారు. కొన్ని సంస్కృతులలో మొలతాడును పురుషులకు పురుషత్వం యొక్క చిహ్నంగా భావిస్తారు. కొంతమంది మొలతాడు ధరించడం వల్ల గ్రహ దోషాల నుండి రక్షణ కలుగుతుందని నమ్ముతారు. శరీరాన్ని మధ్యగా బాహ్య రూపంలో విభజించి చూపిస్తుంది. మొలతాడు కట్టిన పై భాగం అలంకారం, పూజా పునస్కారాలకు సంబంధించినదని చెప్పడమే అంతరార్థం. చిన్నపిల్లలకు మొలతాడు కడితే వాళ్ళు పెరుగుతున్న సమయంలో ఎముకలు, కండరాలు సరి అయిన పద్ధతిలో వృద్ధి చెందుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా కట్టిన పెద్దవారైన తర్వాత కేవలం పురుషులు మాత్రమే మొలతాడు వినియోగిస్తారు. పెళ్ళైన స్త్రీకి మెడలో మంగళసూత్రం ఎంత ముఖ్యమో పురుషులకు మొలతాడు అంతే ముఖ్యం. అందుకే అప్పట్లో మొలతాడు లేని పురుషులను భార్య చనిపోయిందా అని అడిగేవారట. ఇప్పుడంటే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా హాస్పిటల్కి వెళుతున్నాం, కానీ అప్పట్లో చుట్టుపక్కల లభించే ఆకులు, వేర్లనే వైద్యానికి వినియోగించేవారు. ముఖ్యంగా విషపురుగులు ఏవైనా కుట్టినప్పుడు వెంటనే మొలతాడు గట్టిగా బిగించి విషం పైకి ఎక్కకుండా చేసి బయటకు తీసేవారు. మొలతాడును ధరించడం వల్ల మనం తినే ఆహారంపై కంట్రోల్ ఉంటుంది. కాస్త ఎక్కువ తిన్నా సరే మొలతాడు బిగుసుకుపోతుంది. అంటే మనం తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నామని అర్థమవుతుంది. బిగుసుకుపోతున్న మొలతాడు కారణంగా పొట్ట పెరుగుతుందనే సంకేతాలు ఇస్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవచ్చు. ఇలా బరువు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బాణ పొట్టని నివారిస్తుంది. మొలతాడు ధరించే వారికి హెర్నియా రాదని చెబుతారు. పైగా వెన్నుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మొలతాడు కట్టుకోవడం మంచిదంటారు. చిన్నపిల్లల మొలతాడుకి తాయెత్తులు కట్టేవారు ఆ తాయెత్తులో బొడ్డుతాడు మూలకణాలు పెట్టి వాటికి పసరు మందులు పూసి కట్టేవారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని నమ్మకం. ఎన్నో వ్యాధులకు బొడ్డు మూలకణాలు సొల్యూషన్. ఇప్పుడు స్టెమ్ సెల్స్ థెరపీలా
అందుకే బొడ్డుతో తాయెత్తు చేసి ఇప్పుడు కొందరు బొడ్డు మువ్వ అంటున్నారు. దాన్ని మొలతాడికి కడుతున్నారు. ఇలా హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి ఆచారం పద్ధతి వెనుక శాస్త్రీయ కారణాలు ఉంటాయనేందుకు ఇదే నిదర్శనం అంటారు పండితులు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.